జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అలాగే అతని టీం విశాఖని వేదికగా చేసుకొని వారు ఎన్నో వేల ఎకరాలను కబ్జా చేశారని, అలాగే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల్ని తనఖా పెట్టి వారు పాలనని అందించారు అనేటువంటి ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎన్ని ఎకరాలని జగన్మోహన్ రెడ్డి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కబ్జా చేశాడు, ఆయన టీం కబ్జా చేసింది, అలాగే ఏ ఏ ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టి ఆయన అప్పులు తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడే ఈ 2019 నుంచి 2024 వరకే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి బదలాయింపు జరిగిందో ఇవాళ జరిగింది కాదు. అది 2004లోనే మొదలైంది ఆ ప్రస్థానం. 2009 వరకు యథేచ్ఛగా అక్కడ దోచుకున్నారు వాళ్ళు. ఓకే, బెనామీల పేరు మీద పెట్టుకోవడం సాధ్యమే కదా అది. అట్లా రకరకాలుగా వాళ్ళ మనుషులకి దారాదత్తం చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండంగా. దాన్ని అక్కడ అటు విలువలు పెంచుకొని ఇంకా కొంత భూమిని స్వాధీనం చేసుకొని లబ్ధి పొందటం కోసం విశాఖపట్నాన్ని కేంద్రంగా ఎన్నుకున్నారు వీళ్ళు. దానికి ఆ రోజుల్లోనే 2014లోనే వాళ్ళ తల్లిగారిని నిలబెట్టేసి అక్కడ గెలిపించుకుంటే తన అడ్డగా మర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, వివాదారహితులు, గొడవలకు వెళ్ళరాళ్ళు, ప్రశాంతమైన జీవితం అది. దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఓడరేవు ఉన్నటువంటి ప్రాంతం. ఇతను కార్యక్రమాలు నిర్వహించాలి అన్నా, దేశ విదేశాల్లో ఇతనికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను పెంచుకోవాలన్నా, అలాగే ఈ కొకైన్ లాంటి మార్గద్రవ్యాలను తెచ్చుకొని రాష్ట్రంలో అందరికీ అందజేయాలన్నా, ఈ గంజాయి పండించడానికి వాళ్ళ మనుషులను పెట్టుకొని పండించే కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ ప్రాంతం అనువైందిగా ఇతనికి ముందుగానే పసిగట్టేసి అది రాజధానిగా ప్రకటించాడు. వాస్తవంగా అయితే అమరావతిని అంగుళం కూడా కదిలించలేము, అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అని చెప్పని అతనికి తెలుసు. అయినా సరే పదే పదే ఎందుకు చెబుతున్నాడు అంటే, తనకున్న ఆస్తుల్ని విలువలు పెంచి అమ్ముకోవటం ఒక ఎత్తు అయితే, భయభ్రాంతులను గురి చేసేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆధీనంలో తీసుకొని అవన్నీ స్వాధీనం చేసుకునే, తన మనుషుల ద్వారా స్వాధీనం చేసుకునే కార్యక్రమం పెట్టారు. విజయవంతంగా కూడా పూర్తి చేశారు. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. విజయవంతంగానే పూర్తి చేశారు. ఒక సెంచురియన్ క్లబ్ కావచ్చు, లేకపోతే దస్పల్లా భూములు కావచ్చు, ప్రేమ సమాజానికి సంబంధించిన భూములు కావచ్చు, రాడిసన్ హోటల్ కావచ్చు, ఒకటేంటి రకరకాలుగా అక్కడ ఏ అయితే అందుబాటులో ఉన్నాయో, ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళని బెదిరించి భయపెట్టి వాటాదారులుగా చేర్చుకొని, లేకపోతే ప్రైవేట్ రంగ సంస్థలను అలాగే ప్రభుత్వ సంస్థలను ఆయన తాకట్టు పెట్టింది, ఆయన కబ్జా చేయింది లేదంటారా? ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినంత వరకు అంటే స్వాధీనం చేసుకోవడానికి అవకాశం లేని భూములనేమో తాకట్టు పెట్టాడు. స్వాధీనం చేసుకునే వాటిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. అలాగే మారు స్వతంత్రంగా ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, వాళ్ళ వ్యాపార సముదాయాల్లో కావచ్చు, వాళ్ళని బెదిరించి భయపెట్టి ఈ విధంగా చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తున్నాయి, చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. ప్రజలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళని చేతకరించుకున్నారు. ఇప్పుడు ఇంకా బహిర్గతం చేస్తున్నారు ఏమేమి జరిగినాయి. కొన్ని మాత్రమే తెలుసు, ఒక 10% మాత్రమే ప్రజలకు తెలుసు. విశాఖపట్నం ఇప్పుడు విశాఖ వేదికగా చేసుకొని ఏ ఏ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన టీం ఈ భూమిని ఆక్రమించుకుంది, అలాగే ఏ ఏ సంస్థల్ని తనఖా పెట్టింది అంటే ఏం చెప్తారు సార్? స్వాధీనం చేసుకుని చెప్పాను నేను. తనఖా పెట్టి కనుక మనం చూసుకుంటా ఉంటే డైరీ ఫామ్కు సంబంధించి 30 ఎకరాలు 309 కోట్ల రూపాయలకి దాన్ని తనఖా పెట్టడం కూడా జరిగింది. గవర్నమెంట్ ITI కాలేజీ అది 17 ఎకరాలు 270 కోట్ల రూపాయలకు దాన్ని తాకట్టు పెట్టడం కూడా జరిగింది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ 24 ఎకరాలు 359 కోట్ల రూపాయలకు దాన్ని కూడా తాకట్టు పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికంటే గౌరవం ఏంటంటే పోలీస్ క్వార్టర్స్ అండి, మరీ అన్యాయంగా 9 ఎకరాలు 215 కోట్ల రూపాయలకి దాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఇట్లా చూసుకుంటా ఉంటే మనకి రైతు బజారు మరీ ఘోరాతి ఘోరం. 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు బజారుల్లో కూడా 90 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారు. ట్రైనింగ్ ప్రొడక్షన్కు సంబంధించి 19 ఎకరాలు ఉంటే దాన్ని 157 కోట్ల రూపాయలకు దాన్ని కూడా తాకట్టు పెట్టడం జరిగింది. MRO ఆఫీస్ అండి, సీతమ్మదారులో ఉన్నటువంటిది, 1 ఎకరం భూమిలో ఉన్నటువంటి MRO ఆఫీస్ని 34 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారు. అలాగే సర్కిల్ టవర్స్ 3 ఎకరాలు 81 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టారు. అలాగే DE బంగ్లా 10 ఎకరాలు 203 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారు.
తర్వాత సిరి కల్చర్ 6 ఎకరాలు 47 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారు. R&B బంగళా, R&B గెస్ట్ హౌస్ దాంట్లో 3 ఎకరాల్లో 99 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారు. ఇట్లా చూసుకుంటా ఉంటే 12 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భూమిని తాకట్టు పెట్టి 1900 అంటే 2000 అంటున్నారు కానీ 1900 కోట్ల రూపాయల చిల్లర మాత్రమే తేలింది. అట్లా తాకట్టు పెట్టేసి విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మొత్తాన్ని తాకట్టు పెట్టాడు. స్వాధీనం చేసుకోవడానికి సంబంధించినవి అన్నీ స్వాధీనం చేసుకున్నారు. మరీ ఘోరాతి ఘోరం ఏంటంటే వాళ్ళు వీళ్ళని కాదు, ఇప్పుడు అక్కడ మనకు చూసి సింహాచలం భూములు కావచ్చు, పంచశీల గ్రామాలకు సంబంధించినవి కావచ్చు, దాన్ని అశోక్ గజపతిరాజు గారిని తప్పించేసి సంచయితి గజపతిరాజు గారిని తీసుకొచ్చిన కారణం కూడా దేవాదాయ భూములు, అలాగే మామూలుగా సింహాచలానికి సంబంధించినటువంటి భూములు. ఆ భూముల్ని కొట్టేయడం కోసం మాత్రం 1000 ఎకరాలు ఉన్నటువంటి భూములను కొట్టేయడం కోసమే అంత గొప్ప వ్యక్తిని కూడా అనరాని మాటలని అమర్యాదకరంగా ఆయన్ని తొలగించాలని చెప్పని ఆ ట్రస్ట్కి సంబంధించి ఆయన తొలగించాలని ప్రయత్నం చేశారు. న్యాయస్థానం కాపాడింది. అంటే దేవుడని ఉన్నాడు కాబట్టి న్యాయస్థానం కాపాడింది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, స్వతంత్రంగా ఉన్న వాళ్ళ సముదాయాలు కావచ్చు, వాళ్ళ కన్నుబడింది ఏది వదిలిపెట్టలేదు. న్యాయస్థానాలకు సంబంధించి చాలా వరకు కొన్ని కాపాడినవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకు కావచ్చు, వాళ్ళకి గనక ఫిర్యాదు చేస్తే వాటిని పరిశీలించి నిజమని తేలితే ఎవరి ద్వారా అయితే వాళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారో బాధితులు ఎవరున్నారో వాళ్ళకి తిరిగి అందజేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి కదా వీటిలో. అంటే ఏ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి జరిగిందనేది శ్వేతపత్రం రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. మరి వీటి మీద ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు? చేశారు కదా, నిన్న చెప్పారు కదా, స్పష్టంగానే చెప్పారు కదా, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ తాకట్టు పెట్టినాయి కాకపోతే ఆ వచ్చిన నిధిని ఎలా మళ్ళించారు, ఎవరి జేబులోకి వెళ్ళి దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళినాయా లేదంటే ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అక్కడ అధికారులు సరైన నివేదిక ఇవ్వట్లేదు. ఇంకా అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకొని వీళ్ళు కూడా రేపొద్దున వాళ్ళని ఎట్లా శిక్షించే కార్యక్రమం మొదలుపెట్టారు. సహజంగా ఏంటంటే వీళ్ళందరినీ మొదలుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 75% మంది వెళ్తున్నారు, పరిపాలన సాగించాలి కదా. కాబట్టి వాళ్ళందరూ ఎలా దాబా తెచ్చుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. శిక్షలు పడే విధంగా ఉంటేనే మిగిలిన వాళ్ళు భయపడతారు. కొంతమంది మీద అయినా కఠినమైనటువంటి, అంటే ఘోరాలు చేసిన వాళ్ళకి, ఇలా దోపిడీకి సహకరించిన అధికారులకి కఠినమైన శిక్షలు వేయాలా, ఆ ప్రయత్నంలో వెళ్తున్నారు. కాబట్టి వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తులు, వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తులు కనపడకుండా వాళ్ళు ఎక్కడో దాక్కుని ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి శిక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తారని, కలుగులో ఉన్న ఎలికలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తేనే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుందని అయితే నేను భావిస్తున్నాను.